రెండో ఎపిసోడ్. బయట నుంచి బదులు రాలేదు. నిర్మల మళ్ళీ ఎవరు అంది. వచ్చింది తల్లిదండ్రులైతే తాను వెంటనే బట్టలు మార్చుకుని కానీ తలుపు తీయకూడదు. ఆలస్యమైనా పర్వాలేదు. అందుకు లభించే తిట్ల కంటే ఈ బట్టలు కట్టుకున్నందుకు లభించే శిక్ష చాలా పెద్దది. వచ్చింది తల్లిదండ్రులు కారని నిర్మల ఆశ. ఆ ఆశ కారణం ఆమెకి ఇంకా కట్టుకున్న బట్టలు మార్చుకోవాలని లేదు. నేను అంది బయట నుంచి ఒక గొంతు. నిర్మల ఆ గొంతు వినగానే బ్రహ్మానంద పడిపోయింది. ఆ గొంతు ఎవరిదో ఆమెకు తెలియదు, కానీ ఎవరిది కాదో ఆమెకు తెలుసు. ఆమె సందేహించకుండా వెళ్ళి తలుపు తీసింది. నా పేరు చెంచలరావు అన్నాడు అతను. ఆమె అతడి గురించి విని ఉంది. 1-2 సార్లు చూసిన గుర్తు కూడా ఉంది. అమ్మ నాన్న ఇంట్లో లేరు అన్నదామె. నాకు తెలుసు అంటూ లోపలికి వచ్చాడు అతను. నిర్మల కంగారు పడలేదు. నెమ్మదిగా, మీకేదైనా చెప్పవలసిందుంటే కాగితం మీద రాసివ్వండి. ఆమె అలా అడగడానికి కారణం ఉంది. ఆమె ఏం చెప్పినా సరిగ్గా చెప్పలేదని తల్లి తిడుతూ ఉంటుంది. కాగితం ఇస్తే గొడవ ఏమీ లేదు. నేను మీతోనే మాట్లాడాలి అన్నాడు చెంచలరావు. అప్పుడు నిర్మల కంగారు పడింది. నాతోనా? ఏం మాట్లాడతారు అంది. ఒక్క ముక్కలో చెప్పలేను, చాలా మాట్లాడాలి అన్నాడు చెంచలరావు. నిర్మలకి ఇంకా కంగారు ఏర్పడింది. నాకు చాలా పనులున్నాయండి. నువ్వు పనులు చేసుకుంటూ ఉండు, నేను నీతో మాట్లాడతాను. పనులంటే అంట్లు తోముకోవడం, ఇల్లు ఉతకడం, బట్టలు ఉతకడం. ఈ పనులు అతడితో మాట్లాడుతూ ఎలా చేస్తుంది? అతడేమో చాలా చొరవగా మాట్లాడుతున్నాడు, కానీ ఆమెకి అతడితో పరిచయమే లేదు. అలా వద్దు. ఏం చెప్తారో త్వరగా చెప్పేయండి. నువ్వు కట్టుకున్న బట్టలు నీకెంతో నప్పాయి. నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? మీ అమ్మ సెలెక్ట్ చేసిందా? అమ్మ అంది ఇబ్బందిగా. అయితే మీ అమ్మను మెచ్చుకోవాలి. వద్దు అంది నిర్మల భయంగా. కళ్ళల్లోని భయం నిర్మలకు కొత్త సోయగాన్ని ఇచ్చింది. ఆ సోయగాన్నే చూస్తూ ఏ అన్నాడు చెంచలరావు. ఆ బట్టలు తనవి కావని అతడికి చెప్పడం ఆమెకి ఇష్టం లేదు. అందుకని ఇంకా ఏం చెప్తారో అంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు చెంచలరావు. నిర్మల ఉలిక్కిపడి ఆ విషయం మా అమ్మకి చెప్పండి అంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు చెంచలరావు. అది మా నాన్నకు చెప్పండి. చెప్పే ముందు మనం ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. నిర్మల తల కిందకు దించేసింది. చెంచలరావు తిరిగి ప్రారంభించాడు. ఈ సమయం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. నీ అందం నన్ను ఆకర్షించింది. నువ్వు నాకు కావాలి. నిర్మలకి ఏం చెప్పాలో తెలియలేదు. ఈలోగా చెంచలరావు వీధి తలుపులు వేసి వచ్చాడు. అప్పుడు నిర్మల బాగా భయపడింది. ఆమె శరీరంలో సన్నని వణుకు ప్రారంభమైంది. చెంచలరావు ఆమెను సమీపించి చెయ్యి పట్టుకున్నాడు. వదులు అన్నదామె. ఈ స్పర్శ ఎంత బాగుంది అన్నాడు చెంచలరావు. మనసులో అతడికి ఆనందంగా ఉంది. నిర్మల వదలమని అందే గాని చేయి విదిలించుకోలేదు. వదులు అంది నిర్మల మళ్ళీ. వదలను అంటూ చెంచలరావు ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. ఏంటిది అంది నిర్మల భయంగా. మనం ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. నిర్మల అతన్ని దూరంగా తోసేసి వెళ్ళు అంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు చెంచలరావు. అవేమీ నాకు తెలియదు, వెళ్ళు అంది నిర్మల. నాకు సొంత కారు ఉంది, పెళ్లి కాగానే మనం సొంత కారులో తిరుగుదామన్నాడు చెంచలరావు. అలాగే, ఇప్పుడు వెళ్ళిపో అంది నిర్మల. భయంగా ఉందా? చెంచలరావు ఆమెను సమీపించాడు. నువ్వు దూరంగా ఉండు, దగ్గరగా వస్తేనే భయం వేస్తోంది. మనం ఒకరికొకరు దగ్గర కానిదే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోగలం అన్నాడు చెంచలరావు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అంది నిర్మల అతడికి దూరంగా వెళ్ళి. నా పొజిషన్ నీకు తెలియడం లేదు. నాతో పెళ్లి జరిగితే నీ జీవితం మారిపోతుంది. నేను లక్షాధికారిని. నీకు 7 వారాల నగలు చేయిస్తాను, ఖరీదైన బట్టలు కొంటాను, అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తాను. అలాగే చేద్దు కానీ ప్రస్తుతానికి దూరంగా ఉండు అంది నిర్మల. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదా? అంతా అమ్మా నాన్నలు ఇష్టం అంది నిర్మల. చెంచలరావు ఆమెకు తన గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఆమె ఏమీ లొంగడం లేదు. కాసేపటికి గోడ గడియారం 4 గంటలు కొట్టింది. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో
నాకు చాలా పనులున్నాయి అందే నిర్మల. నీ పనులకి నేను అడ్డం రాను, నువ్వుంటే నా పనులకు అడ్డు, నేను వెళ్ళను అన్నాడు చెంచలరావు. అయితే అరిచి నలుగురిని పిలిచి గోల్ చేస్తాను అందే నిర్మల. నువ్వే పిలిచావని నలుగురికి చెప్తాను అన్నాడు చెంచలరావు. నిర్మల మనసులో భయపడింది, పైకి మాత్రం పోనీ అలాగే చెప్పు, నాకు చెడ్డ పేరు వచ్చినా బాధలేదు, నువ్వు దూరంగా ఉంటే చాలు అంది. వ్యవహారం బెడిసి కొడుతోందని చెంచలరావు కూడా అర్థమైంది. ఆమె తనను ద్వేషించకూడదు, అందుకని నెమ్మదిగా, నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నీ అనుమానం పోగొట్టడానికి ముందు తలుపులు తీసొస్తానుండు అన్నాడు. అతడు తలుపులు తీసేసరికి పక్కింటి వాళ్ళ అబ్బాయి గోపి లోపలికి వచ్చాడు. వాడికి 8 ఏళ్ళు. ఎవరు నువ్వు అన్నాడు చెంచలరావు. నువ్వెవరు అన్నాడు గోపి. గోపి ఇలా రా అంది నిర్మల. వాడు పరుగున ఆమెను సమీపించగానే, అప్పుడే స్కూల్ వదిలేశారా అంది. అని. అక్క, ఈ బట్టల్లో ఎంత బాగున్నావో, ఎప్పుడు వేసుకోలేదే అన్నాడు గోపి. నిర్మల కంగారుగా, నన్నీ బట్టల్లో చూసినట్టు మా అమ్మకి చెప్పకే, వాళ్ళు సినిమాకి వెళ్ళారు అంది. అర్థమైందిలే, ఇవి వల్లెక్క బట్టలా అని అడిగాడు గోపి. ఉష్ అంది నిర్మల చెంచలరావు వింటాడు అన్నట్లు. ఆయనెవరక్క అన్నాడు గోపి. మా నాన్నగారి కోసం వచ్చాడు అని. నువ్వు ఆయనతో కబుర్లు చెప్తూ ఉండే నేను పనులు చేసుకోవాలి అందే నిర్మల. అయ్యో, నీతో కబుర్లు చెప్దామని వచ్చాను అన్నాడు. నాతోనా? ఎందుకు? స్కూల్ నుంచి రాగానే అమ్మ చెప్పింది, పాపం నిర్మలకి ఒక్కతే ఇంట్లో ఉంది, ఏమైనా కబుర్లు చెప్పరా వెళ్ళి అని అమ్మ అనగానే తొందరగా టిఫిన్ తిని వచ్చేసాను అన్నాడు గోపి. అంటే గోపి తల్లి చెంచలరావు తనింటికి రావడం చూసి ఉంటుందని నిర్మల ఊహించింది. ఆమె ఏమనుకుందో ఏమిటో. గోపి తల్లి చాముండి, ఆమె వయసు 26. గోపి తర్వాత 4 ఏళ్ళు వేణి ఆమె కూతురు. భర్తకేమో బ్యాంకులో ఉద్యోగం. ఆమెకు నిర్మల అంటే ఎంతో ఇష్టం. మాణిక్యాంబకు భయపడి తన ఇష్టాన్ని ఆమె బయట పెట్టదు. అప్పుడప్పుడు ఆమె నిర్మలకు ఇష్టమైన వంటకాలు చేసి గోపి ద్వారా పంపుతూ ఉంటుంది. గోపి కూడా నిర్మలకు చాముండికి మధ్య భారతిలా పనిచేయడమే కాకుండా ఇద్దరి రహస్యాల్ని దాస్తూ ఉంటాడు కూడా. నిర్మల చాలా గుట్టు మనిషి. అయితే చాముండికి ఆమె తన గోడు కొంతవరకు చెప్పుకుంది. వాళ్ళిద్దరూ ఎక్కువగా కలిసి మాట్లాడుకునే అవకాశం లేదు. తను లేనప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నిర్మలతో మాట్లాడి వెళ్ళినట్టు తెలిస్తే మాణిక్యమ్మ చాలా రభస చేసేస్తుంది. గోపి చిన్న కుర్రాడు కాబట్టి పర్వాలేదు. చెంచలరావు వెంటనే వెళ్ళిపోలేదు. అతడు గోపితో కూర్చుని నిర్మలను గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టాడు. ఈలోగా నిర్మల బట్టలు మార్చుకుంది, ఇంటి పనులు ప్రారంభించింది. గోపి చెంచలరావుకు నిర్మల పడే కష్టాలు చెప్పడం మొదలుపెట్టాడు. అవి వింటూ ఉంటే చెంచలరావు మనసు కరగలేదు. అన్ని కష్టాల్లో ఉన్న మనిషిని తాను ఆశపెట్టి లొంగ తీసుకోవడం సులభము అని సంతోషించాడు. అక్కకు మంచి బట్టలు లేవు, అన్నీ వల్లికే ఉంటాయి. వల్లి బట్టలు ఎప్పుడైనా వేసుకుని సంతోషిస్తూ ఉంటుంది అక్క అన్నాడు గోపి. వల్లి అంటే అక్కకు చెల్లి. గోపి మాటకు చెంచలరావు నవ్వి, నువ్వు రోజు వస్తూ ఉంటావా ఇక్కడికి అని అడిగాడు. చాలా ఇష్టం నాకు అక్కంటే, ఎంత బాగానో కబుర్లు చెప్తూ ఉంటుంది అక్క అని కాస్త స్వరం తగ్గించి, అక్క పాటలు కూడా ఎంతో బాగా పాడుతుంది అన్నాడు గోపి. నువ్వు కబుర్లు బాగా చెప్తావు, నువ్వు దొరకడం నా అదృష్టం అన్నాడు చెంచలరావు గోపిని మంచి చేసుకుందామని. నువ్వు దొరకడం నా అదృష్టం అన్నాడు గోపి వెంటనే నిర్మోహమాటంగా. ఏ అన్నాడు చెంచలరావు చిన్నబుచ్చుకొని. అక్కతో మాట్లాడే ఛాన్స్ పోయిందిగా, పోనీ మనిద్దరం వెళ్ళి మీ అక్కతో కబుర్లు చెప్దామా? నువ్వు రావద్దు, అక్కకి నువ్వంటే ఇష్టం లేదు. పోనీ రామారావు గారు వచ్చేదాకా నువ్వు ఎక్కడైనా తిరిగి రాకూడదు అన్నాడు గోపి. వెళతాను, తిరిగి వచ్చేటప్పుడు మీ అక్కకి ఇష్టమైనవి ఏమైనా తెస్తాను. తనకేమిష్టమో చెప్పు అన్నాడు. అక్కకి జడలో రంగురంగుల రిబ్బన్లు పెట్టుకోవడం ఇష్టం, కాలికి మంచి చెప్పులు వేసుకోవడం ఇష్టం, రేడియోలో పాటలు వినడం ఇష్టం, తన మాటలు టేపులో వినడం ఇష్టం, సినిమాలు చూడడం ఇష్టం. ఇంకా అన్నాడు చెంచలరావు నిరుత్సాహంగా. గోపి చెప్పినవేవి అతడిప్పుడు తెచ్చివ్వలేడు. వేయించి కారమద్దిన వేరుశనగపు గుళ్ళు కూడా చాలా ఇష్టం. ఇదొక్కటే సులభంగా అనిపించింది చెంచలరావుకి. అతడు చటుక్కున లేచి, సరే కాసేపు అలా తిరిగి వస్తానులే అని వెళ్ళిపోయాడు. గోపి వెళ్ళి వీధి తలుపులు వేసి నిర్మల దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె హడావిడిగా బట్టలు ఉతుకుతోంది. అమ్మయ్య, శనిగాడు వెళ్ళిపోయాడు అన్నాడు వాడు.
అయితే ఆ శనిగాడి గురించే నిర్మల తీవ్రంగా ఆలోచిస్తోందని గోపికి తెలియదు. గోపికి శనిగాడుగా కనిపించిన చంచలరావు నిర్మలలో ఎన్నో ఆశలు రేపాడు. చీరలు, నగలు, షికార్లు. ఆ వయసులో ఆమెకు అంతకుమించిన ఆశలే ఉంటాయి. రామారావు కుటుంబంతో సహా సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి సాయంత్రం 6:30 అయింది. అప్పటికి నిర్మల టిఫిన్తో సహా అన్నీ చేయడమే కాకుండా వంట కూడా ప్రారంభించింది. మాణిక్యాంబ వస్తూనే, ఏమే టిఫిన్ రెడీ అయినా అంది. అంది నిర్మల. మాణిక్యాంబ భర్త వంక చూసి, చూసారా, అన్నంత పని చేసింది ఇది వెధవది. ఉప్మా కలపడం ఎంతసేపు? మనం ఇలా వచ్చి బట్టలు మార్చుకునేసరికల్లా అయిపోతుంది. ఇప్పుడు ఆ టిఫిన్ ఏం చేస్తామంది. మనం వచ్చేటప్పుడు హోటల్లో తినే వస్తామని దానికి చెప్పలేదు కదా అన్నాడు రామారావు నసుగుతూ. చెప్పకపోతే మాత్రం అంత ఊరికి ముందు చేసేసి కూర్చోవాలా? పొద్దున్న 10:30కు తిన్న భోజనం సినిమా అయ్యేసరికి 5 దాటింది. పిల్లలు ఆకలితో ఉంటారు. గోల పెడితే ఏ హోటల్కైనా వెళ్ళి టిఫిన్ చేసి వస్తారేమోనని ఊహించొద్దు అని ఎంత ఉప్మా చేశావో అంతా నువ్వే తిను, వృధా అయితే నాకు బాధగా ఉంటుంది అంది మాణిక్యాంబ. నిర్మల భయపడిపోయింది. ఆమెకు ఉప్మా బొత్తిగా సహించదు. మాణిక్యాంబ చేసి ఉంచమని మరీ చెప్పడం వల్లే ఆమె ఉప్మా చేసింది. అయితే ఆ మాట పైకి అనే ధైర్యం లేదు ఆమెకు. కానీ కాస్త ఉప్మాయే తినలేదు. అంత ఉప్మా ఎలా తినగలదు? నిర్మల గుడ్ల నీళ్లు గక్కుకుంటూ అక్కడే నిలబడింది. రఘు, వల్లి చూసిన సినిమాలోని విశేషాలు ఉత్సాహంగా ముచ్చటించుకుంటున్నారు. రామారావు అసహాయుడిలా నిలబడ్డాడు. ఇప్పుడు నేనేమన్నానని ఆ ఏడుపు? ఉప్మా తినమండం కూడా తప్పేనా? వెళ్ళు అంది మాణిక్యాంబ. ఉప్మా తినడమో బాధ, అంతమందికి తయారు చేసిన ఉప్మా తినడం ఇంకా బాధ. అయినా తప్పదు. నిర్మల లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో ఉప్మా కంచంలోకి వేసుకుని ఇక్కడికే తెచ్చుకొని తిను అంటూ కేకబెట్టింది మాణిక్యాంబ. సరిగ్గా అప్పుడే ఇంట్లో 2 యువకులు అడుగుపెట్టారు. వారిలో ఒకడు చెంచలరావు, రెండోవాడు సాగర్. 2 చేతుల్లోనూ 2 ప్యాకెట్లున్నాయి. నమస్కారం అత్తయ్య అన్నారు వాళ్ళిద్దరు ఏకకంఠంతో. రామారావు ఎదుట ఉండగా కూడా తననే పలకరించే వాళ్ళంటే మాణిక్యాంబకి ఎంతో ఇష్టం. ఆమె ఆప్యాయంగా వాళ్ళిద్దరి వంక చూసి, ఎవరు అంది. 2 తమని తాము పరిచయం చేసుకున్నారు. అలా కూర్చోండి అంటూ వాళ్ళ కుర్చీలు చూపించింది మాణిక్యాంబ. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. ఊళ్ళో ఉంటూ ఎవరు అడగాల్సిన పరిస్థితి కల్పించారు. ఇదేనా మంచి చుట్టాల పద్ధతి అంది మాణిక్యాంబ నిష్ఠూరంగా. మా వల్ల తప్పేం జరిగింది? అందుకే నేను స్వీటు, చెంచలరావు హాటు తీసుకొని వచ్చాం నిన్ను చల్లబరచడానికి అన్నాడు సాగర్ చనువుగా. వాళ్ళిద్దరూ అందించిన ప్యాకెట్లు తీసుకుంది మాణిక్యాంబ. ఏమిటో పెద్ద హడావిడి మీదనే వచ్చారు అంది సంబరపడిపోతూ. ముందు ప్యాకెట్లు విప్పత్తయ్యా అన్నాడు సాగర్. మాణిక్యాంబ ప్యాకెట్లు విప్పింది. ఒకదానిలో పాల కోవాలున్నాయి. రెండవ దానిలో కారం అద్ది వేయించిన వేరుశనగ పప్పు ఉంది. నీకు ఇష్టమని తెచ్చానత్తయ్యా అన్నాడు చెంచలరావు. నా ఇష్టాలు మీకెలా తెలుసు అంది మాణిక్యాంబ. నీతో పనుండి వచ్చినప్పుడు నీ ఇష్టాలు తెలుసుకోగలిగాను అన్నాడు సాగర్. నాతోటేం పని అంది మాణిక్యాంబ కాస్త కంగారుగా. కొద్ది రోజుల పాటు మీ ఇంట్లో గది కావాలత్తయ్యా అన్నాడు సాగర్. కారణాలు అడగొద్దు, అదంతా వ్యాపార రహస్యం. ఎటొచ్చే ఊరికే ఉండమంటే మాత్రం ఉండం. నెలకు 200 అద్దిచ్చేస్తాం. మాణిక్యమ్మ ముఖం వెలిగింది. వాళ్ళిల్లు పెద్దదే, ఓ గది అద్దెకివ్వడం కష్టమేం కాదు. అందులోనూ ఎరుగున్న వాళ్ళ పిల్లలు, బంధువులు. ఆలోచిస్తున్నావా అత్తయ్య అన్నాడు సాగర్. మాణిక్యమ్మ తడబడి, ఒక్క నిమిషం ఉండండి, టిఫిన్ తిన్నాక అన్నీ మాట్లాడుకోవచ్చు అంది. ఇప్పుడు టిఫిన్ ఏమిటత్తయ్యా అన్నాడు చెంచలరావు. అలా వీల్లేదు, మా ఇంటికి వస్తే టిఫిన్ తిని తీరవలసిందే అంటూ మాణిక్యాంబ లోపలికి వెళ్ళింది. అప్పటికి నిర్మల మొత్తం ఉప్మా అంతా కంచంలోకి మార్చింది. ఏమే, ఇంకా తినడం మొదలుపెట్టలేదు కదా అంది మాణిక్యాంబ. లేదు అంది నిర్మల. ఏడుస్తూనే తినాలనుకునే వాళ్ళకి తినే యోగ్యం ఎక్కడిదిలే. 3 ప్లేట్లలో టిఫిన్ సర్దుకు తీసుకురా. 3 ఒక ప్లేటు మీ నాన్నకు, అందులో కాస్త తక్కువ సర్దు అంది మాణిక్యాంబ. ఎవరు వచ్చినట్టు నిర్మలకు అర్థమైంది. మాణిక్యాంబ వెళ్ళిపోగానే ఆమె మొత్తం ఉప్మానంతా 3 ప్లేట్లలోకి సర్దేసింది. అందులో తండ్రికి బాగా తగ్గించింది. అందువల్ల
అందువల్ల మిగతా 2 ప్లేట్లు నిండుగా ఉన్నాయి. నిర్మల ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళేసరికి అక్కడ కుర్చీలో చెంచలరావు, సాగర్ మాత్రమే ఉన్నారు. పిల్లలు వేరే గదిలోకి వెళ్ళారు. మాణిక్యాంబ బట్టలు మార్చుకునేందుకు వెళ్ళింది. రామారావు చేతులు కాళ్ళు కడుక్కునేందుకు పెరట్లోకి వెళ్ళాడు. సాగర్ నిర్మలను చూశాడు. ఆమె చేతిలో ట్రేలో 3 ప్లేట్లు, ప్లేట్లలో ఉప్మా. సాగర్ అవేమీ చూడడం లేదు. అందమైన అమాయకమైన ముఖం. ఆమె ధరించిన దుస్తులు కానీ, పడుతున్న శ్రమ కానీ, అనుభవిస్తున్న మానసిక వేదన కానీ కరిగించలేకపోయిన అందంతో ఆమె అద్భుతంగా ఉంది. అద్భుతమైన ఆ ముఖానికి ప్రత్యేకత ఆమె కళ్ళు. బాపురే అనుకున్నాడు సాగర్. ఈమె ముందు వనజాక్షి దిష్టిబొమ్మ అనుకున్నాడు చెంచలరావు. నిర్మల వాళ్ళిద్దరికి ఉప్మా ప్లేట్లు అందించింది. థ్యాంక్స్ అన్నాడు సాగర్. నిర్మల తెల్లబోయి అతని మొక్క చూసింది కానీ మాట్లాడలేదు. చెంచలరావు మాత్రం అయ్య బాబోయ్, ఎంత ఉప్మా, నేను తినలేను అన్నాడు. ఈ ఉప్మా మీరే చేసుంటే ఇదంతా నేనే తినేయగలను అన్నాడు సాగర్. అతడి పొగడ్తన ఆమె గ్రహించలేదు కానీ ఉప్మానతడు తినేయాల్సిన అవసరం గుర్తుండడం వల్ల ఈ ఉప్మా నేనే చేశాను అంది నిర్మల చటుక్కున. చెంచల్, నువ్వు తినలేని వాడివి, నా ప్లేట్లో వేసేయి అన్నాడు సాగర్. చెంచలరావు కంగారుగా అమ్మా నేను ఇవ్వను అన్నాడు. సరిగ్గా అప్పుడే రామారావు గారు అక్కడికి వచ్చారు. నిర్మల తండ్రికి కూడా ఒక ప్లేట్ అందించింది. రామారావు మాట్లాడకుండా ప్లేట్ను అందుకొని చెంచలరావు సాగర్ల వంక చూశాడు. నిండుగా ఉన్న వాళ్ళ ప్లేట్లను చూసి తిరిగి కూతురు మొహంలోకి చూశాడు. గండ నుంచి బయటపడినట్లుంది ఆమె. రామారావు తేలిగ్గా నెట్టొచ్చి తను వాళ్ళిద్దరి పక్కన కూర్చున్నాడు. బ్యాటింగ్ ప్రారంభిద్దామా అన్నాడు చెంచలరావు. ఈ లోపల నుంచి ఒక పెద్ద కేక. నిర్మల, వాళ్లకు టిఫిన్ ఇచ్చావా అంది బదులుగా నిర్మల. చెప్తే కానీ నీకు తెలియదు, వాళ్ళకు మంచినీళ్ళు తెచ్చి. నిర్మల వెంటనే వంటిట్లోకి పరిగెత్తింది. కెటిల్లోకి నీళ్లు తీసి ఒక 3 గ్లాసులు తెచ్చింది. అందరికీ గ్లాసుల్లో మంచినీళ్ళు ఇచ్చింది. టిఫిన్ సైజ్ చూసి మంచినీళ్ళు బిందెతో ఇస్తుందేమో, ఎలా తాగాలరా అనుకున్నాను. పర్వాలేదులే, గ్లాస్లోనే తెచ్చారు అన్నాడు సాగర్. నిర్మలకి కిసుక్కున నవ్వింది. ఆ నవ్వు చూసి తన్మయుడయ్యాడు సాగర్. రామారావు మౌనంగా టిఫిన్ తిని మంచినీళ్ళు తాగేసి చేయి కడుక్కొని వచ్చాడు. అప్పటికి మాణిక్యాంబ అక్కడికి వచ్చింది. మాణిక్యమ్మని చూస్తూనే నిర్మల లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోకు, వాళ్ళకింకా మంచినీళ్ళు కావాలంటే పోద్దు కానీ అంది. అదేమిటి, పెట్టిన ఉప్మా అంతా అలాగే ఉన్నట్టుంది, ఏ మీకు నచ్చలేదా అంది మాణిక్యాంబ. అబ్బే, ఉప్మా చాలా బాగుంది, అప్పుడే పెట్టిన దాంట్లో 3 వంతులు తినేసాం కూడా, ఇది తినేస్తాం అన్నాడు సాగర్. అయ్యో, అంత ఉప్మా వీళ్ళకే పెట్టేశావేంటే అంటూ ఉరిమి నిర్మల వంక చూసింది. ఆ విషయం అర్థం చేసుకున్న మాణిక్యాంబ, అబ్బే ఇందులో ఆ అమ్మాయి తప్పేమీ లేదండి, ఉప్మా చాలా బాగుంది, మేమే ఆబగా అడిగి ఎక్కువ వేయించుకున్నామన్నాడు సాగర్. నిర్మల మనసులోనే అతడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మిత్రులిద్దరూ కష్టపడి మొత్తం మీద ఆ ఉప్మా తినేశారు. తర్వాత మాణిక్యాంబ వాళ్ళిద్దరికీ ఇల్లు ఇవ్వడానికి అంగీకరించింది. సాగర్ అడ్వాన్స్గా ఆమెకి మొదటి నెల అద్దె ఇచ్చేసి, అత్తయ్య మంచి రోజు నువ్వే చెప్పు, మేము వచ్చేస్తాం అన్నాడు. మాణిక్యాంబ గబగబా గంటల పంచాంగం చూసి, రేపు సాయంత్రం 5ంటికి బాగుంది ముహూర్తం అంది. మిత్రులిద్దరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాక రామారావు నెమ్మదిగా, ఎదిగిన ఆడపిల్లలు 2 ఉన్నారు మన ఇంట్లో, వయసులో ఉన్న కుర్రాళ్ళని మన ఇంట్లో తెచ్చి పెడుతున్నావు, పర్యవసానం ఎలాగుంటుందో ఆలోచించుకో అన్నాడు. నిజంగా పర్యవసానమే ఉంటే అది మనకే మంచిది, మామూలుగా అయితే ఆ కుర్రాళ్ళు మనకు అందుబాటులో లేరు అంది మాణిక్యాంబ. అంటే మన నిర్మలకి వల్లికి ఆ కుర్రాళ్ళు 2 సరిపోతారని మీకుందా అన్నాడు రామారావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటున్న నిర్మలను కసిరింది మాణిక్యాంబ. నిర్మల వెళ్ళిపోగానే, అన్నిటికీ నిర్మలను ఎందుకు కలుపుతారు మీరు, దానికి నేను సంబంధం చూసే ఉంచాను అందామె. ఎవరిది, ఆ త్రినాథరావుదేనా అన్నాడు రామారావు. 6 నెలల క్రితం త్రినాథరావు సంబంధం గురించి మాణిక్యాంబకు తెలిసింది. త్రినాథరావుకు సుమారు 35 ఏళ్ళు ఉంటాయి.
ఏడాది క్రితం ఆయన భార్య పోయింది. ఆయనకు 10 ఏళ్ల కొడుకున్నాడు. భార్య తరపు ఆస్తి కొంత ఆయనకు కలవాలి. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడని భయపడి మామగారు అతడికి ఆస్తి దక్కనివ్వడం లేదు. త్రినాథరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఆయనే కేసు నెగ్గాడు. కేసు నెగ్గే వరకు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని తమ లాయర్ ఆయనకు సలహా ఇచ్చాడు. ఈలోగా మాణిక్యాంబ ఆయనకు మధ్యవర్తుల ద్వారా తన సవతి కూతురు గురించి కబురు పంపించింది. ఒకసారి ఆయన పిల్లని చూసుకోవడానికి వచ్చాడు. నిర్మల ఆయనకి నచ్చింది. ఆ త్రినాథరావే. ఆయనకు అమ్మాయి నచ్చడం అదృష్టం. కానీ ఆయన మొదటి పెళ్ళి కాదు. నేను చేసుకోలేదా రెండో పెళ్ళి అంది మాణిక్యాంబ చటుక్కున. అది కాదే అన్నాడు రామారావు తడబడుతూ. ఆయన ప్రవర్తన కూడా మంచిది కాదంటారు. ప్రవర్తన మంచిది కాదంటే ఏమిటి చెప్పండి? హత్యలు చేస్తాడా? స్మగ్లింగ్ చేస్తాడా? జూదమాడతాడా? అంది మాణిక్యాంబ. అవేమీ కాదే, పెళ్ళాన్ని బాధపడతారని చెప్పుకుంటారు. రెండో పెళ్ళి వాళ్ళ గురించి అంతా అలానే చెప్పుకుంటారు. మీ గురించి ఎన్ని విన్నానో నేను కూడా. కానీ నాన్న మాట విన్నాను. ఇప్పుడు సుఖపడుతున్నాను అంది మాణిక్యాంబ. రామారావు ఇంకేమీ మాట్లాడలేదు. త్రినాథరావు నిర్మలతో ప్రవర్తించిన తీరు అతడికి నచ్చలేదు. అతడు పెళ్లి చూపులకు వచ్చినట్టుగాక వేశ్యను బేరమాడబోతున్న వాడిలాగా జగుప్సాకరంగా మాట్లాడాడు. మాణిక్యాంబ అతడిని సమర్థించడం వల్ల రామారావు ఇంకేమీ అనలేక ఊరుకున్నాడు. కానీ త్రినాథరావు తన అల్లుడిగా ఊహల్లో కూడా భరించలేకపోతున్నాడు. అయితే తన ఇంట్లో మాణిక్యాంబ అనుకున్నదే జరుగుతుందని రామారావు కూడా బాగా తెలుసు. మాణిక్యాంబ ఇంట్లోంచి బయటపడ్డాక, నీకు ఒకందుకు చాలా థ్యాంక్స్. తెలివిగా మాణిక్యాంబను బుట్టలో వేసుకుని వాళ్ళింట్లో గది సంపాదించి పెట్టావు. కానీ నువ్వు నా ప్రియురాలి విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. ఆమెను ఆకర్షించడానికి నాతో పోటీ నువ్వు ప్రయత్నించావు అన్నాడు చెంచలరావు సాగర్తో. అక్కడేం చేస్తానో నాకు తెలియదు. నిర్మలను చూస్తే నాకు మతిపోయింది. సారీ బ్రదర్ అన్నాడు సాగర్. సారీ ఒకటి చెప్పి ఊరుకుంటే లాభం లేదు. నువ్వు ఆ ఇంట్లో నాతో పాటు ఉండడానికి వీల్లేదు అన్నాడు చెంచలరావు. నువ్వు లేనప్పుడు ఉండనా అన్నాడు సాగర్రావు. నువ్వు నాకు 4 రోజులు టైం ఇచ్చావు. అంతవరకు నువ్వు ఆ ఛాయలకు రావద్దు అన్నాడు చెంచలరావు. చెంచల్, తప్పటి అడుగు వేస్తున్నావు. నువ్వు నా సాయం లేకుండా ఈ విషయంలో విజయం సాధించలేవు అన్నాడు సాగర్. ఎందుకని? ప్రతి ఆడది వనజాక్షిలాగా వచ్చి నిన్ను వరించదు. నిర్మలని మొదటి చూపులోనే నేను అర్థం చేసుకున్నాను. ఆమె అమాయకురాలు. అంత సులభంగా నీ వలలో పడదు. నువ్వు తొందరపడితే కొంపలు మొలగొచ్చు. అప్పుడు నేను తప్ప నిన్నెవ్వరూ రక్షించలేరు. నాకు నీ రక్షణ అవసరం లేదు. నా పద్ధతులు నావి. ఇల్లు ఇద్దరం కలిసి తీసుకున్నాం. నువ్వు వద్దన్నా నేను నీతో కలిసే ఉంటాను. నన్ను బ్రతిమలాడుకుంటే నిర్మల జోలికి రాను. లేదా ఇప్పటి నుంచే నీతో పోటీగా ఆమెను వశపరుచుకునే ప్రయత్నాలు ఆరంభిస్తాను. ఆలోచించుకో అన్నాడు సాగర్. నువ్వు మిత్రద్రోహివి అన్నాడు చెంచలరావు. ద్రోహం అనడానికి ఇందులో ఏముంది? నువ్వు కానీ నేను కానీ ఆమెను పెళ్లి చేసుకోబోవడం లేదు, అవునా అన్నాడు సాగర్. చెంచలరావు ఆలోచించి, సర్లే కానీ మొదట్లో కొన్నాళ్ళు నువ్వు నిర్మల జోలికి రాకూడదు అన్నాడు. అలాగేలే, ఎలాగో మొదట ఆమె నాకు దక్కుతుంది. నువ్వెలాగా ఆమె వద్ద ఓడిపోతావని నాకు తెలుసు అన్నాడు సాగర్. అనుభవం లేని వాళ్ళు అలాగే అంటారు అన్నాడు చెంచలరావు. అయితే ఒక్క మాట, నిర్మలతో నువ్వు ఓడిపోయాక ఎలా ఓడిపోయావో మొత్తం జరిగిందంతా నాకు వివరంగా చెప్పాలి. అది నా గెలుపుకు సహకరిస్తుంది. నేను ఓడిపోయినప్పటి మాట కదా అన్నాడు చెంచలరావు. మాట ఎప్పటిదైనా ఇవ్వవలసింది ఇప్పుడే అన్నాడు సాగర్. చెంచలరావు సాగర్కి మాట ఇచ్చాడు. చెంచలరావు సాగర్ ఆ ఇంట్లో మకాం పెట్టాక నిర్మలకి ఇబ్బంది ప్రారంభమైంది. రామారావు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రఘు, వల్లి స్కూళ్ళకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నాలు మాణిక్యాంబ పెత్తనాలకు వెళ్తుంది. ఆమె పెత్తనాలకు వెళ్లే ముందు వస్తారు వాళ్ళిద్దరూ. ఏవో పరీక్షలకు కడుతున్నామంటూ పుస్తకాలు తెచ్చుకొస్తారు. వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. మాణిక్యాంబ నిస్సంకోచంగా బయటకు వెళ్ళిపోతుంది. నిర్మల ఒంటిగా ఆడదన్న బెంగ ఆమెకు లేదు.
ఆమెకి ఏదైనా అన్యాయం జరిగితే సాధించడానికి తనకు మరొక అవకాశం ఉన్న సంతోషం ఆమెకు ఎక్కువ. ఆమె మనసు అంతరాంతరాల్లో నిర్మలకు అలాంటి అన్యాయం జరిగి ఆమె బ్రతుకు నడి బజారు పాలు అవ్వాలన్న కోరిక మాణిక్యాంబకు ఉంది. ఆ విషయం నిర్మలకు రమణయ్య వచ్చినప్పుడు తెలిసింది. మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.